మంచి నేల ఎలా ఉంటుందంటే సారవంతమైన నేల, బాగా దున్నబడిన నేల. అటువంటి ప్రదేశంలో విత్తనాలు వేసినప్పుడు ఏమైందంటే ఫలింపు జరిగింది. ఎలా జరిగిందంటే 30 అంతలుగాను, 100 అంతలుగాను, 60 అంతలుగాను ఆ విత్తనాలు ఎలా అంట ఫలించాయంట. ఫలించినప్పుడు ఏమయ్యే, దానికి ఎంతో మంది ఆ వృక్షానికి కాసిన పళ్ళు తినడానికి, ఆ పువ్వులు చూడడానికి ఎంతో ఉపయోగపడిన విధంగా ఈ యొక్క నేల అనేది ఉంటుందన్నమాట. అయితే యేసుప్రభువు దీన్ని ఎందుకు చెప్పారంటే, మనకి కూడా ఏదైనా కథ రూపంలో చెప్తేనే కదా పిల్లలు అర్థమవుతుంది. ఆ విధంగానే యేసుప్రభువు చెప్పారంట. ఏంటంటే విత్తనం ఏంటమ్మా? దేవుని వాక్యం. ఏంటి విత్తనం? విత్తనం అంటే ఏంటి? నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను, మీ సమాధానం నాకు చెప్పాలన్నమాట. విత్తనం ఏంటమ్మా? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రతిదినం చదువుకోవాలి, దాన్ని ధ్యానించాలి. దివారాత్రం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఎలాంటి తప్పుడు క్రియలు చేయము. ఒకవేళ అటువంటి ఆలోచనలు వచ్చినా కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందమ్మా? మనల్ని సరిచేస్తుంది. అందుకని విత్తనం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పారు.